తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పాలిచర్లవారిపాలెం గ్రామంలో రోడ్ల మరమ్మతుల పనులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో సిలికా వ్యాపారస్తులు రోడ్లను ధ్వంసం చేశారని, కనీస బాధ్యతగా మరమ్మతులకు కూడా సహకరించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 4 పెద్ద ప్రాజెక్టు చిల్లకూరు మండలంలో జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. 94 లక్షల రూపాయల నిధులతో 8 కిలోమీటర్ల మేర ప్యాచ్ వర్క్ చేపట్టినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు మండల టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోడ్డు చాలా అధ్వానం ఉండే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే గతంలో ఇక్కడ సిలికా వ్యాపారస్తులు ఈ రోడ్డుని గందరగోళం చేసి పెట్టారు. వాళ్ళు కోర్టు గడిచారు, కానీ రోడ్డుకి ప్రజలకి అనేక రకమైన ఇబ్బందులు చేశారు ఆనాటి సిలికా వ్యాపారస్తులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు పరిస్థితి ఏంటంటే దాదాపు 4 పెద్ద ప్రాజెక్టులు మీ చిలుకూరు మండలంలో వచ్చాయి. ఎందువల్లంటే ఈరోజు సాగర్మల రోడ్డు మీ వల్ల డ్యామేజ్ అయిన రోడ్లని మీరు నిత్యం మంచినీళ్ళతో దాన్ని మంచినీళ్ళు పోయడం, దుమ్ము లేకుండా చేయడం అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులకి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నుంచి మన ఒక 8 కిలోమీటర్లు దాదాపు 94 లక్షలతో ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు శాంక్షన్ అయింది ప్యాచ్ వర్క్తో. ఎందువల్లంటే చాలా అవసరం కూడా. అంటే ఊళ్ళో మాత్రం కొద్దిగా వేద్దని చెప్తున్నా, ఎందుకంటే అక్కడ కూడా సిమెంట్ రోడ్లు వేస్తే బాగుంటుంది ఊళ్ళలో. కాబట్టి దయచేసి ఈ గారు అవి కూడా ఎస్టిమేట్ చేసి పంపిస్తే అది కూడా శాంక్షన్ చేసి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరీ అధ్వానంగా ఉంది రోడ్డు. మేము ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్న రోడ్డు ఈ 5 సంవత్సరాల్లో ఆ యొక్క సిలికా వ్యాపారస్తుల వల్ల రచ్చరచ్చైపోయి గుంట పడిపోయినాయి. కాబట్టి అవన్నీ కూడా రిపేర్ చేసే బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తీసుకుంది. దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనందరికీ అండగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు, ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో మనం ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా మోడీ గారి సహాయ సహకారాలు పూర్తిగా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తూ, ఆ భగవంతుడు మోడీ గారికి, వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కూడా ఏ వర్క్స్ అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ లేదట. మన గవర్నమెంట్ లో పెట్టినవన్నీ కూడా క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఒక పని చేయాల. మన నాయకులు ఈరోజు రివర్స్ టెండరింగ్ రద్దు చేసి వాళ్ళు ఏ శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ చేసేటువంటి వర్క్ క్వాలిటీతో జరగాలని చెప్పి మా కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నానండి. ఎందుకంటే ఊరికే రోడ్డు చాలా బిజీ రోడ్డు కాబట్టి మీరు ఎంత బాగా చేస్తే మా అందరూ కూడా, పల్లెటూరు అందరూ కూడా మంచిదని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే మా ఈ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి పంచాయతీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నియోజకవర్గంలో అధికారులను, ప్రజలను, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియజేశారు. 17 సెప్టెంబరు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి చోట ఒక నాయకుని జన్మదినం అనగానే కేకులు కట్ చేయడం, మిఠాయిలు పంచడం, సంబరాలు జరుపుకోవడం, ఇటువంటి కార్యక్రమాలకి భిన్నంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చెయ్యాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ప్రధానమంత్రి గారు జన్మదినం రోజు నుంచి గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు 3 విధాలుగా నిర్వహించాలనేది ఇవాళ నిర్దేశించడం జరిగింది. దానిలో అన్ని ప్రభుత్వ శాఖల్ని భాగస్వామ్యం ఉండేలాగా, ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం ఉండేలాగా, విద్యార్థులు భాగస్వామ్యం ఉండేలాగా,
ముఖ్యంగా ఏదైతే గత 10 సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ పేరుతో ప్రధానమంత్రి గారి కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వచ్ఛత అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఆలోచనతో ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో దాది 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా క్లీన్లీనెస్ ఉందో దానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దానిలో భాగంగా ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం, ముఖ్యంగా ప్రజలకి అవగాహన కల్పించడం ఒక ఎత్తు అయితే వారి భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేయడం మరొక ఎత్తు. స్కూల్ పిల్లలకి స్వచ్ఛత పట్ల అవగాహన కలిగించడం, పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వారికి అన్ని విధాలుగా ఆరోగ్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవటం, ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ మరి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలనేది కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం జరిగింది. అదేవిధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలి, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను 15 రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఉన్న 59 గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలని 15 రోజుల పాటు ఏ విధంగా నిర్వహించాలనే దానిపైన అన్ని ప్రభుత్వ శాఖ అధికారులతోని ఇప్పుడు ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యేవారు ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వారిని కూడా భాగస్వాములు చేసి ముఖ్యంగా ప్లాంటేషన్ ఒకటి చెయ్యాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్లాంటేషన్ చేసింది ఫోటో సెషన్ లా కాకుండా వాటిని వేసిన మొక్కను సంరక్షించడం, అంటే సిఎస్ఆర్ నుంచి అనేక మంది దగ్గర నుంచి ట్రీ గార్డ్స్ కూడా సేకరించి వేసిన ప్రతి మొక్కని బ్రతికించడం కోసం కృషి చేసే విధంగా ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేయాలి. వారికి అధికారులు తగిన సహకారం అందివ్వాలనేది కూడా ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. రేపటి రోజు నుంచి గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. అది ప్రజలకి మరింత చేరువ అవ్వాలి, ఆ ఆలోచనలు ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచి పోషిస్తే అవి జీవితాంతం తోడుగా ఉంటాయని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగర వనంలో స్వచ్ఛతా హీ సేవ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. వాతావరణం కాలుష్యంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాతావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సేవ అలాగనే హరితాంధ్రప్రదేశ్ కోసము ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరం మొక్కలను నాటాలనే చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఈరోజు కడపలో నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు 2024లో ఉన్నాము. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరము ఈరోజు పర్యావరణాన్ని గురించి ఆలోచించే పరిస్థితిలోకి వచ్చాం. ఈరోజు ఆలోచించకపోతే రేపు భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తే ఎంత పొల్యూషన్ ఎక్కువైందంటే మనకు టెంపరేచర్స్ 47 వరకు కడపలో రీచ్ అయినాం ఈరోజు ఈ 2024 సమ్మర్లో. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మొక్కలు నాటేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి మన కడపకు సంబంధించిన అధికారులు కానీ ప్రతి ఒక్కరు ముందుకు రావడము, అలాగే దీనికి సంఘీభావంగా దీనికి సపోర్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నిధులు మంజూరు చేసేసి ప్రతి ఒక్క చోట ఫారెస్ట్ని డెవలప్ చేసుకోవాలా, చెట్లను ఎక్కువ నాటుకోవాలనే విధంగా ముందుకు రావడము. దీనిలో భాగంగా ఇప్పుడున్న చిన్న పిల్లలు కానీ యువతను కానీ దీనిలో భాగస్వాములు చేసి తద్వారా ఒక కౌన్సిలింగ్ ద్వారా ముందుకు పోతూ ప్రతి ఒక్కరిలో దీని ఆవశ్యకతను తెలియజేస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే పిల్లలు వచ్చేసి వాళ్ళ పేర్ల మీద వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద చెట్లను నాటడము, అంటే మన తల్లి పేరు మీద చెట్లు నాటితే దాన్ని పరిరక్షణ కూడా మనం చూసుకుంటామనే ఒక సెంటిమెంట్తో ప్రభుత్వాలు ముందుకు రావడము, ఆ స్లోగన్తో ముందుకెళ్ళడం కూడా చాలా అభినందించదగిన విషయము. ఈ విధంగా ఈరోజు మేము కూడా ఇక్కడ వచ్చి చెట్లు నాటడం జరిగింది. ఫర్దర్ ఈ యొక్క నగరవనాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా బాగా థిక్ ఫారెస్ట్ చేసేసి కడపకు ఒక తలమానికంగా చేసే విధంగా ముందుకెళ్తాము. డెఫినెట్గా ఈ యొక్క ఫారెస్ట్ డెవలప్మెంటు పర్యావరణ పరిరక్షణ కోసము తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగస్వాములైన మేము పనిచేస్తాము. ఇందులో నగరంలోని ప్రజలను అధికారులను ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి ముందుకెళ్లే విధంగా మా ప్రణాళిక ఉంటుందని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరు మీకు దగ్గరలో ఉన్న మీకు అవైలబుల్ ఉన్న చోట ఒక్క మొక్క నాటండి, దాని పరిరక్షణ బాధ్యత మీరు తీసుకోండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లపై జగన్ ఫోటోలను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెత్తరహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రజలకు పిలుపునిచ్చిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. గుజరాత్లోని గాంధీనగర్లో పెట్టుబడిదారుల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో లోకేష్ ప్రజా దర్బార్. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ప్రజలకు పిలుపునిచ్చిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.